ప్రైజ్ ద లార్డ్. మాథ్యూ 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వర్స్లో మనము అడగాలి, దేవుడు ఇస్తాడు, వెదకాలి, అది దొరుకుతుంది, మనము నాక్ చేస్తే డోర్ తీయబడుతుంది, ఇట్లానే మనకి తెలుసు. ఇంకా డెప్త్కి వెళ్ళి దాని మీనింగ్ ఇంకా చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఈరోజు నేను చర్చ్లో మా పాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నది, అకార్డింగ్ టు ఒరిజినల్గా రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఇది ట్రాన్స్లేట్ చేయబడింది. సో అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇచ్చే వరకు అడగండి, దొరికే వరకు వెదకండి, తీసే వరకు తట్టండి, అట్లా ఉంటుందంట. సో మనము అడగండి ఇస్తా అన్నారు కదా అనేసి అడిగే సురుకోవటం కాదు, దేవుడు మనకి ఇచ్చే వరకు అడగాలి. అండ్ అడగటం కూడా ఆయన విల్లో ఉన్నది అడగాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ యువర్ విల్ అని మాత్రం మర్చిపోకూడదు. మన ఇష్టానుసారమైంది అడగడానికి లేదు ఇన్ సెన్స్ దేవుడు ఇస్తారు, బట్ ఆయన చిత్తంలో ఉన్నది మనం పొందుకుంటే ఆయన కూడా మనతో ఉంటారు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. వీ విల్ బి బ్లెస్డ్ మోర్. సో మనము దొరికే వరకు వెతకాలి. వెతికి దొరకలేదు కదా అని చెప్పి నిరాశపడి వెళ్ళిపోకుండా ఇంకా వెతుకుదాం. ఇంకా ఆ డోర్ తీసే వరకు తట్టండి. సో వీ హ్యావ్ టు నాక్ అంటిల్ ఇట్ ఈస్ ఓపెన్డ్. ఇంకా వెతుకుదాం. అక్కడ ఒక చోట అడుగుతారు, లూకా సువార్తలో చెప్తారు కదా, తన ఫ్రెండ్ సిగ్గుమాలి అడుగుతున్నాడు కాబట్టి ఆ ఇంకో ఫ్రెండ్ తన దగ్గర ఉన్న రొట్టెలు తీసి ఇస్తారు. అంటే షేమ్లెస్నెస్ అనేది మనం ఈ లోకానికి ఆపాదించకూడదు, కానీ మనకొకటి కావాలి, అది దేవుని చిత్తంలో ఉన్నది, మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఉండడానికి మనం హీజ్ అవర్ ఫాదర్. అక్కడ షేమ్ ఏంటి అడగడానికి? We have to ask. He told us to ask. బాగుంటే మీరు కూడా అడగండి దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.